వచ్చి ఆరాధించంటే గంతులు వేయకూడదు, డీసెంట్గా ఉండాలి, ఒక సోదరు డాన్స్ వేయకూడదు. ఫూలిష్నెస్. నీకు ఎవడు బోధించలేదేమో చిన్నప్పుడు నుండి, నేను బోధిస్తున్నాను నేను. ఐ స్టడీడ్ ఎనఫ్ ఆన్ దిస్, ఎనఫ్ ఆఫ్ ఇట్. ఒక మనుషుడికి నవ్వుతాం ఎక్స్ప్రెషన్, ఒక మనుషుడికి చప్పట్లు కొడతాం ఎక్స్ప్రెషన్, ఒక మనుషుడికి పాట పాడతాం కూడా ఎక్స్ప్రెషన్. బైబిల్లో చూడండి, ఆనందంగా ఉన్నప్పుడు పాట పాడారు, ఏడుపులో ఉన్నప్పుడు పాట పాడారు, వేదనలో ఉన్నప్పుడు పాట పాడారు. వారు దుఃఖ దినాల్లో వారు మంచితనాన్ని, వారికి జరిగిన మంచి రోజులు జ్ఞాపకం చేసుకుని విలాప వాక్యంలో చూస్తాం. విలాప వాక్యములు అంటేనే పాటలు, అది పాటల పుస్తకం. అది మీకు తెలుసా? మీ బైబిల్లో ఉన్న విలాప వాక్యంలో పాటల పుస్తకం. కీర్తనలు అంటేనే పాటల పుస్తకం. ఈ రోజు కూడా కీర్తనలుగా చదవరు ఈ యూదులైతే. ఇశ్రాయేలీయులు అయితే అలా చదవరు. పాటలు, ఎన్ని పాటలే, ప్రతి ఒక్కటి పాటే, వాళ్ళకి ప్రతి ఒక్కటి పాడతారు. ఈరోజు కూడా ప్రతి పాట ఒక భావాన్ని కనపరుస్తూ. వేదన ఉందా పాట, ఆనందం ఉందా పాట. కానీ ఆనందం అధికమైనప్పుడు there are 3 levels of worship. 1 సింగింగ్, 2 క్లాపింగ్, 3 డాన్సింగ్. ఎందుకంటే ఒక వ్యక్తి నిజంగా హృదయంలో ఆనందం ఉన్నప్పుడు గంతులు వేస్తాం సహజము.